నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజీతం దేశవ్యాప్తంగా కూడా సంచలనం నేర్పుతున్న మునుగోడు బై ఎలక్షన్స్ పార్టీలు ఒక్కొక్క దానికి పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలు అలాగే చూసినటువంటి పథకాల గురించి కూడా వర్ణించుకుంటూ పోతున్నాయి. సో ప్రస్తుతం మనతోటి మరి కార్యదర్శి అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి అంటే చాడా కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. సో నిన్న జరిగినటువంటి చూస్తూనే ఉన్నాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మరి ప్రలోభ పెట్టినట్టుగా కూడా సంచలన న్యూస్ బయటకు కూడా రావడం జరిగింది. గతంలో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా జరుగుతున్న సందర్భాలు చాలా కూడా ఉటకాయిస్తూ పేపర్లు రాసుకోవడం కూడా జరిగింది. మునుగోడ ఎలక్షన్లో మరి కారు మద్దతు ఎలా ఉంది, కారు దూసుకుపోతుందా, కమలం వికసిస్తుందా, చెయ్యి మళ్ళీ పుంజుకుంటుందా అనే అంశాలతోటి వారి మాట తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మొత్తం చూస్తే ఉద్యమకారులు, మునుగోడుకు అనుబంధం ఉన్నటువంటి నేత మీరు. సో ఎలా ఉంది పరిస్థితి, కారు మళ్ళీ ఈసారి ఖచ్చితంగా దూసుకెళ్తుందా? మీరు చూస్తూ ఉన్నారు, గత 8 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉంది. నీళ్లలో, నిధులలో, నియామకాలలో ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసింది. ఆ విషయాలలో కనుక మీరు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యే విధంగా కేసీఆర్ పథకాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉన్నారు. అదేవిధంగా మునుగోడును కూడా ఈరోజు గత 8 సంవత్సరాల నుంచి ఫ్లోరోసిస్ తోటి 60 సంవత్సరాల నుంచి బాధపడ్డ మునుగోడుని ఫ్లోరోసిస్ రహిత నియోజకవర్గంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. ప్రతి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రజలకు అవసరమైన ప్రతి వనరులను టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరుండి మా గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కుచ్చుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఓడిపోయినప్పటికీ గత 3 సంవత్సరాల నుంచి స్థానికంగానే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చుతూ ప్రజలతోటి అహర్నిశలు మెలుగుతూ ఈరోజు ఎన్నికలలో దిగ్విజయంగా ముందుకు పోవడానికి కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఈ కృషి కూడా ఒక కారణం అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరే చెప్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో మరి 4 ఎమ్మెల్యేలను వాళ్ళే కావాలని సీసీ కెమెరాలు ఫుటేజ్ పెట్టేసి 15 కోట్లు ఆడ పెట్టేసి ప్రజలను అయోమయం గుర్తు చేస్తుందని భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ నిన్న సవాల్ విసిరు. దీనికేం చెప్తారు? అసలు ప్రజలు నమ్మిపోదురుగాక మాకేటి సిగ్గు అనే విధంగా వీళ్ళు సిగ్గులేని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నవ్వాలన్నా అసలు ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అసలు సాములు సన్యాసులు తిరిగేదే వాళ్ళ పార్టీలో. ఈరోజు వచ్చింది కూడా వాళ్ళ ప్రతినిధులుగానే వచ్చిండ్రు. ప్రతి రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మన మహారాష్ట్రలో షిండే ప్రభుత్వాన్ని కానీ, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వాన్ని కానీ, రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ ప్రభుత్వాన్ని కానీ కూల్చి వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా రాష్ట్రంలో 4 ఎమ్మెల్యేలను కొని బై ఎలక్షన్లు తీసుకొచ్చి తద్వారా మేము బీజేపీ ఉన్నాము అని ఉనికి చాడుకోనే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ఈ స్ట్రాటజీ తోటి చేస్తూ ఉన్నారు. అసలు బీజేపీ పార్టీ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. ఈరోజు బీజేపీ పార్టీని చూస్తుంటే ఒక బందిపోటు దొంగల పార్టీలాగా అనిపిస్తుంది తప్ప అది భారతీయ జనతా పార్టీలాగా మాకు అనిపిస్తలేదు. ఇది బందిపోటు దొంగలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో వీళ్ళు అదే విధంగా పక్క పార్టీల నుంచి దొంగలాగా ఈ కొనుగుడు గుంజుడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళని చూస్తే ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఈ రాజకీయాలు భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో 1-2 రాష్ట్రాలలో అవసరాన్ని కొద్ది చేసిందేమో కానీ వాళ్ళు ఒక్కసారి చేస్తే వీళ్ళు 100-200 సార్లు ప్రతి రాష్ట్రంలో చేసి చూపిస్తూ ఉన్నారు. వీళ్ళను రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి వీళ్లకు దేహశుద్ధి చేసే విధంగానే ప్రజలు తీర్పు ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. బాలరాజు కావచ్చు, రేగే కాంతారావు కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, బి హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళ నెత్తి మీద రూపాయి పెడితే అమ్ముడపోతారా అని కిషన్ రెడ్డి అంటుండ్రు. సో మరి ఏం జరుగుండొచ్చు? మరి రూపాయి పెడితే అమ్ముడు పోని ఎమ్మెల్యేలను మీరు 100 కోట్లు పెట్టుకుంటానికి ఎందుకు ప్రయత్నం చేసినారు? మీ స్వాములు సన్యాసులు వచ్చి 10 కోట్లాది రూపాయలు కార్లలో తీసుకొచ్చి ఆ ఫామ్ హౌస్లో కొనడానికి ఎందుకు బేరసారాలు చేసినారు? వాళ్ళంతా మీతోటి దిగినట్టు మీరు సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉన్నాం, పేపర్లలో స్వాములు సన్యాసులందరూ మీతోటి దిగిన ఫోటోలు కానీ ప్రతిదీ కూడా బీజేపీ నాయకత్వంతో ఎంత సన్నిహితంగా ఉన్నారో రాత్రి నుంచి మేము మీడియాలలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమవుతూ ఉంది వాళ్ళు ఎంత సన్నిహితంగా బీజేపీ పార్టీతోటి బీజేపీ అగ్రస్థాయి నాయకత్వంతో ఉన్నారో. మీరు చూసినారు గత ఎన్నికలలో కూడా ఒక స్వామిని ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మీరు ఎన్నికలలో తిప్పిన కార్యక్రమం చూడలేదా? ప్రజలు గమనించలేదా? అంటే స్వాములనే ముందట పెట్టి మీరు ఈ రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు చేస్తలేరా? యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక స్వామిని ఆయన తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రి చేయలేదా? ఈ స్వాములు సన్యాసులే కదా మీ కార్యకర్తలు. ప్రజల అవసరాలు ఉన్న రాజకీయ నాయకులు కాదు మీ కార్యకర్తలు. ఏదో చదువు రాకుండా వచ్చిరని 4 మాటలు చెప్పే దొంగ బాబాలు, దొంగ స్వాములే మీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 60 సంవత్సరాలు మన భారతదేశం నిర్మించుకున్న ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ దొంగ బాబాలను, దొంగ సన్యాసులను ముందటేసుకొని మీరు రాజకీయం చేద్దామనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ మునుగోడు ఎన్నికలలో మీకు తగిన గుణపాఠం కూడా ప్రజలు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రగతి భవన్లో ఈ కుట్ర జరగకపోతే, ప్రగతి భవన్లో ఇలాంటి స్కెచ్ లేకపోతే ఖచ్చితంగా రండి. మరి యాదాద్రి లక్ష్మీనరసింహ కాడికి వచ్చి మీ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ నేను తప్పు చేయలేదు, నేను కుట్ర చేయలేదని చెప్పండి అంటున్న బండి సంజయ్. మరి దీని అని చెప్పి
ఖచ్చితంగా మీరు చేసిన దౌర్భాగ్య కార్యక్రమాలు గత 3 నెలల నుంచి మా పార్టీ మానిటరింగ్ చేస్తూ ఉంది. 3 నెలల నుంచి మా ఎమ్మెల్యేలను ఏ విధంగా ట్రాప్ చేద్దాం అనుకున్నారు అనేది ఎమ్మెల్యేలే మా అధిష్టానం చెప్పడం ద్వారా మీ సంగతి భాగవతం బయట పెట్టినారు. ముందస్తు జాగ్రత్త చర్యగానే పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చి ఆ ఫామ్ హౌస్లో ఉండి మీరు వచ్చిన దొంగ బాబాలను పట్టించి రెడ్ హ్యాండెడ్గా దొరికినాక కూడా ఇంకా మీరు సిగ్గులేని విధంగా ఈ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే ప్రజలే నవ్వుకుంటారు తప్ప మీకు మాత్రం సిగ్గు రాదనేది అర్థమవుతా ఉంది. నిన్న భారతీయ జనతా పార్టీ మునుగోడు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. 200 కోట్లు పెట్టి నిధులు ఇస్తామని, 200 కోట్లు టీ హబ్ చేస్తామని చెప్తుంది. సో ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొని డెవలప్ చేస్తున్నారు. దీని ఏం చెప్తారు? ఇంత అబద్ధాల మేనిఫెస్టోని మేము ఇంతవరకు చూడలేదు. మీరు కూడా గత 8 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, తెలంగాణకి ఏ టీ హబ్బులు ఇచ్చిండ్రు, ఎంత అభివృద్ధి కార్యక్రమం చేసిరో ముందు మీరు చెప్పాలి. 8 సంవత్సరాల నుంచి మీరు ఎంత అభివృద్ధి చేసిరో కూడా మీరు ప్రజలకు చెప్తే ఈ రేపు మునుగోడులో కూడా చేస్తారనేది నమ్ముతారు. అసలు ఒక రూపాయి ఇవ్వకుండా, ఒక ఫ్యాక్టరీ కట్టకుండా, ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా దేశం మొత్తంగా కూడా తెలంగాణ పక్కకు పెట్టండి. మీరు దేశవ్యాప్తంగా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిండ్రా, ఈ 8 సంవత్సరాల నుంచి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిండ్రా, ప్రజలకు అవసరమయ్యే ఏమైనా వనరులు చేపట్టిర్రా, ఒక పటేల్ విగ్రహం, శివాజీ విగ్రహం కట్టి దేశ అభివృద్ధి చెందుతుందని మాట మాట్లాడుతారు తప్ప శాశ్వత పరిష్కారంగా ప్రజలకు ఉపాధి కలిగే విధంగా, ప్రజల అభివృద్ధి చెందే విధంగా మీరు ఒక ప్రాజెక్ట్ అన్న చేపట్టిన ప్రజలకు చెప్పాలి. మేమున్నాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మిషన్ కాకతీయ చేపట్టడం జరిగింది, మిషన్ భగీరథ చేపట్టడం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టిండ్రు. కేసీఆర్ గారు వచ్చినాక 8 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కాకుండా నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టి శాశ్వతంగా ప్రజలకు లాభం జరిగే విధంగా కేసీఆర్ గారి పథకాలు ఉన్నాయి. మీరు ఒక పథకం ఏదైనా ఏ రాష్ట్రంలో చేపట్టిరో చెప్పండి. అన్ని అబద్ధ మాటలు, అదాని అంబానీలను పెంచడం తప్ప మీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదు. రేపు చేపడుతుంది మునుగోళ్ళు అంటే కూడా నవ్వుతూ ఉన్నారు ప్రజలు. మీరు 8 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి తీసుకురాని వాళ్ళు రేపు మునుగోడు తీసుకొస్తామంటే ఏ విధంగా నమ్ముతారు? మీ అబద్ధ మాటలను చూసి మీకు సిగ్గు లేకున్నా ప్రజలందరూ కూడా మీ అబద్ధ మాటలను గమనిస్తూ ఉన్నారు, మీకు తగిన గుణపాఠం చెప్తారు. వస్త్రాలపైన GST 5% విధించమన్నదే టీఆర్ఎస్ పార్టీ. నాడు మరి ఆర్థిక మంత్రిగా ఉన్నట్టు హరీష్ రావు నాడు GST స్లాబ్స్ జరిగేటప్పుడు మరి ఆ రోజు ఏం చేసిండు? మరి ఇలా ఎలక్షన్లు వస్తున్నంత మాత్రంలో హ్యాండ్లూస్ కానీ వివర్స్ని కానీ వాళ్ళ ఓట్ల కోసమే ద్వంద్వ వైఖరి పాటిస్తానని కూడా మాట్లాడుతురుగా. మీరు ఒకటి గమనించాలి, ప్రభుత్వాల విధానాలలో GST అనేది ట్యాక్స్ విధానం చేస్తున్నామంటే ఏ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు మీ ప్రభుత్వానికి అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మీరు చేయండి అని చెప్తారు తప్ప వ్యవసాయ రంగం మీద, రైతులు పండించే పంటల మీద, కోళ్ళ ఫామ్ల మీద మీరు వ్యవసాయ రంగం ఎట్లనో చేనేత రంగం కూడా అదే. ప్రజల హ్యాండ్లూమ్ కూడా వ్యవసాయ రంగంతో పాటు గ్రామాలలో ప్రజలు బతికే ఒక వ్యవస్థ. దాని మీద కూడా మీరు GST వేసి బందిపోటు దొంగలాగా ఉంచుకుంటారని ఎవరైనా నమ్ముతారా? మీరు ఈరోజు అదాని అంబానీలను పెంచి పోషించడానికి, పెద్ద పెద్ద షోరూములు పెంచి పోషించడానికి కానీ, వాల్మార్ట్ తోటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలతో టైఅప్ పెట్టుకోవడానికి మీరు గ్రామీణ వ్యవస్థలో ఉన్న తెలంగాణ గ్రామీణ వ్యవస్థను, భారతదేశ గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసి అంతర్జాతీయ కంపెనీలకు లబ్ధి చెందే విధంగా మీరు చేనేత రంగాన్ని అయితేంది, గ్రామీణ వ్యవస్థలో ఉన్న చేతి వృత్తుల వారి అన్నిటి మీద GSTలు చేసి భారతదేశంలో ఉన్న గ్రామీణ రైతాంగాన్ని, ప్రజలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఉన్నది. అంతర్జాతీయ సంస్థలకు, అంతర్జాతీయ కంపెనీలకు, అదాని అంబానీ లాంటి కంపెనీలకు లాభం జరిగే విధంగా వాళ్ళ కంట్రోల్ అనే దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ మొత్తం వాళ్ళ కంట్రోల్కి పోయే విధంగానే ఈ బీజేపీ ప్రభుత్వం గత 8 సంవత్సరాలను చేపడుతుంది. దానిలో భాగంగానే ఈ హ్యాండ్లూమ్ వ్యవస్థ మీద కూడా మీరు GST పెట్టడం అనేది ప్రజలందరూ భావిస్తున్నారు. మీకు తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లోకల్గా వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులనేమో వెహికల్స్లలో చెకింగ్ చేస్తున్న పోలీసులు, దీనికి భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నెగూడలో, ఏదైతే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మన్నెగూడలో ఒక ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి అక్కడ డబ్బులు ఇవ్వటం కానీ, మద్యం కూడా వెదజల్లుతున్నారు. ట్రిపుల్ షూటర్ అయినటువంటి వ్యక్తి ఈ ట్రబుల్ షూటింగ్ను పక్కన పెట్టి మద్య మాంసాలు పంచుతున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వస్తుంటే దారిలో మా వెహికల్స్ అన్నీ కూడా, అందరి వెహికల్స్ ఏ విధంగా ఆపుతున్నారో నాయకుల వెహికల్స్ కూడా ప్రతి దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఆపుతూ ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు మునుగోడు నియోజకవర్గం సంబంధం ఏందండి? అక్కడ ఆ ప్రాంతం కులాల వారిగానో వాళ్ళు ఎక్కడో సమ్మేళనాలు పెట్టుకొని నాయకులను ఆహ్వానిస్తే పోయి మాట్లాడుతున్నారు తప్ప మునుగోడు ఎన్నికలకు హైదరాబాద్లో జరిగేదానికి సంబంధమే లేదు. అసలు దీన్ని నక్కకు నాగలోక అనుకున్నంత బోడిగుండుకు మోకాలకి లెంకబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఎప్పుడో ఏదో సమ్మేళనం జరుగుతూ ఉంటుంది, అక్కడ నాయకులను పిలుస్తూ ఉంటారు, వాళ్ళు పోతారు, మాట్లాడతారు. అంత మాత్రాన నల్లగొండ జిల్లాలో ఉన్న మునుగోడుకి ఏం సంబంధం? అవన్నీ కూడా మీకు చేతగాక అవసరమైన దుష్ప్రచారాలు చేయడమే తప్ప సహేతుకంగా మునుగోడు ఎన్నికలలో మీరు ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేసినారు, గత 8 సంవత్సరాల నుంచి ఏం చేశారు, రేపు ఏం చేస్తారనేది చెప్పండి. దాని ద్వారా మీరు ఓట్లు ఆడుకోండి. కానీ అవసరమైన దుష్ప్రచారాలు అక్కర్రాని విషయాలే తప్ప మీరు మాట్లాడేది
సంక్షేమ పథకాలు కానీ శాశ్వత పథకాలు కానీ ప్రజలకు ఏమైనా చేస్తామా మీరు ఏమైనా చేస్తురా అనేది మాత్రం చెప్పకుండా ఈ అబద్ధ ప్రచారాలే చేసుకుంటే ఇంకెన్ని రోజులు అధికారంలోకి వద్దామని ఇంకెన్ని రోజులు ఓట్లు అడుగుదామని చూస్తారో మాకు అర్థం కావట్లేదు. సో ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతాల్లో మహబూబ్ నగర్ ఇక్కడ చూస్తే నల్గొండ ప్రాంత ఓటర్లు ఎక్కువ ఉంటారు. అందులో ఈ మునుగోడు నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు 40,000 ఓట్లు ఉన్నట్టుగా కీలక సమాచారం. సో వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళకి ఏదైతే హైదరాబాద్లో చిన్న చిన్న ప్రాబ్లం లేకుంటుందానికి నాగోల్ ఫ్లైఓవర్ని కూడా ఓపెన్ చేస్తానికి తెరలేపారు కేటీఆర్ గారు, మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రసన్నం చేసుకోవడానికి కూడా చెప్తున్నారు. ఇన్ని రోజులు కానరా లేదా అభివృద్ధి, ఎందుకు ఇన్ని రోజులు అతనట్టుగా నడిపించారు, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అన్నట్టుగా చెప్తారు. దీని చెప్పి నాగోల్ ఫ్లైఓవర్ వేస్తే హైదరాబాద్లో ఓటర్లను ఆకర్షిస్తారు తప్ప మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఏమిటికి ఆకర్షించబడతారో నాకు అర్థం కావట్లేదు. మునుగోడు ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఏదైనా ప్రాజెక్టులు చేస్తాం, నీళ్లు తెస్తాం, ఇంకేదైనా చేస్తామంటే ఇక్కడ ప్రజలు ఆకర్షించబడతారు, ఇక్కడ ప్రజలు రేపు ఓట్లు వేస్తారనే నమ్మకం ఉంటుంది తప్ప హైదరాబాద్లో జరిగే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవి రోజు జరుగుతున్నాయి. గత 8 సంవత్సరాల నుంచి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ముందుకు దూసుకుపోతా ఉన్నది. ఏదో ఒక రోజు ఏదో ఒక దగ్గర ఏదో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేస్తూనే ఉన్నారు, ఏదో రోడ్డు చేస్తూనే ఉన్నారు. గత 8 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. అది కొత్తగా జరిగేది కాదు. అది కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఏం జరుగుతుంది అనేది హైదరాబాద్ ప్రజలు చూసుకుంటారు. మునుగోడులో ఏ విధంగా జరగాలి, రేపు ఎన్నికల తర్వాత మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, ఇప్పటివరకు ఎంత చేసిన అభివృద్ధి ఉంది, రేపు ఏం అభివృద్ధి చేస్తాం అనేది మునుగోడు ప్రజలకు చెప్తాం. తద్వారా మునుగోడులో మేము ఓట్లు రాబట్టడానికి ప్రయత్నిస్తాం తప్ప హైదరాబాద్లో జరిగేదానికి మునుగోడుకు సంబంధమే లేదు. మీరు అవాస్తవమైన ప్రకటనలు, అవాస్తవమైన మాటలు చెప్పడమే తప్ప సహేతుకమైన పద్ధతిలో మీ స్టేట్మెంట్లు కానీ మీ ప్రకటనలు కానీ లేవు. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు రేపు ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేసినాం, రేపు ఏం చేస్తాం అనేది మునుగోడు నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా చెప్పండి. దాన్ని ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏ విధంగా ఓటేయాలనేది నిర్ణయించుకొని వాళ్ళు రేపు ఎన్నికలలో ఓటేస్తారు తప్ప ఇది ప్రజాస్వామికంగా మీరు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. తద్వారా మీరు ఎవరికి ఓటేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. మీరు చెప్పేది చెప్పండి, కానీ హైదరాబాద్ ఇది జరుగుతుంది, ఢిల్లీలో ఇది జరుగుతుంది అక్కరాని ముచ్చట్లు కాదండి. అవసరం వచ్చే ముచ్చట్లనే చెప్పండి ప్రజలకు. వాళ్ళే నిర్ణయించుకొని రేపు మీకు ఓటేయాలన్నా వద్దనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. 365 రోజులు ఉన్నటువంటి ఈ యొక్క గెలిచినటువంటి ఎమ్మెల్యేను 88 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మినిస్టర్లు, 35 మంది ఎమ్మెల్సీలు కావచ్చు, 35 మంది మరి రాజ్యసభ సభ్యులు, వాళ్ళందరూ కలిపితే కూడా ఇలా అంటే మొత్తం యంత్రాంగం మొత్తం కూడా ఇందులో మీలాంటి వాళ్ళ ఉద్యమ నాయకులు కూడా కొన్ని ఏరియాలకు వచ్చి ఇన్ఛార్జ్లు ఉండటం అంతర్యమైంది. 30 తారీఖు నాడు చెండూరులో ఒక గ్రామంలో మరి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడం, 1,00,000 మంది తరలించడం అంటే ఏమనుకోవాలి దీన్ని? కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా భయపడుతారు అనుకోవాలన్నా ఏం చెప్తారు దీని మీద? కేసీఆర్ గారు మీటింగులు పెట్టడం కొత్త కాదు. గత 20 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎక్కడ బహిరంగ సభ పెట్టినా ప్రజలు లక్షలాదిగా తిరిగి వస్తారు. ఎన్నికల సందర్భంగా భాగంగా ప్రతిపక్షాల దుష్ప్రచారాలను మేము తిప్పికొట్టడానికి ఖచ్చితంగా బహిరంగ సభ పెడతాం. తద్వారా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ 8 సంవత్సరాల నుంచి వాళ్ళకి చేసింది ఏంది, రేపు ఏం చేస్తారనేది కూడా ప్రజలను కోరుతారు. తద్వారా ప్రజలు నిర్ణయించుకుంటారు. కేసీఆర్ గారికి ఓటేయాలన్నా, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలన్నా, అక్కడ మా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్కు సంబంధం లేనటువంటి కేంద్ర మంత్రిని తీసుకొచ్చి తిప్పుతారు, ముఖ్యమంత్రులను తీసుకొచ్చి తిప్పుతారు. ఇక్కడ కూడా మీ జాతీయ నాయకత్వం వచ్చి తిరుగుతూ ఉన్నది, మంత్రులు వచ్చి తిరుగుతూ ఉన్నారు. స్థానికంగా మొన్న హుజురాబాద్లో కూడా మీకు ముఖ్యమంత్రుల స్థాయిలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులే వచ్చి తిరగంగలింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి ప్రజలకు మేము ఇది 8 సంవత్సరాల నుంచి ఇది చేసినాం, రేపు ఇది చేస్తామని చెప్పడంలో తప్పేముందో మాకు అర్థం కావట్లేదు. మీరు దిగజారి వచ్చిరాని స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అబద్ధం మాటలు నమ్మరు. ఈ బందిపోటు పార్టీ అంటే బీజేపీ పార్టీ అనే విధంగా ప్రజలకు అర్థమైంది. ఈ బందిపోటు పార్టీని నమ్మరు. ఖచ్చితంగా రాజకీయంగా భూస్థాపితం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ తరపున మునుగోడు ఓటర్లకు ఏం చెప్తారు? మునుగోడు ఓటర్లకు నమస్కారం. రానున్న ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలను బలపరిచి మళ్ళా మీ నియోజకవర్గం అభివృద్ధిలో మీరందరూ భాగస్వామ్యులు కావాలని కోరుకుంటూ మరొక్కసారి కారు గుర్తు కోటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.